గోధుమలు, బియ్యం, పంచదారపై ఎగుమతి నిషేధానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి పరిస్థితిని స్పష్టం చేసింది. ఈ ఆహార పదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఇప్పట్లో ఎత్తివేయబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనలేవి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపారు. దేశంలో గోధుమలు, పంచదార తగినంత లభ్యత కూడా ఉందన్నారు. దీని దిగుమతి అవసరం లేదు. విలేకరులతో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఎగుమతి నిషేధాన్ని తొలగించే చర్చ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని తెలిపారు. దేశీయ డిమాండ్ కారణంగా గోధుమ, బియ్యం మరియు చక్కెర ఎగుమతి నిషేధించబడవచ్చు. తగినంత పరిణామంలో వాటి లభ్యత ఉందని ఆయన చెప్పారు. మన దేశీయ అవసరాలకు వాటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మే 2022లో గోధుమల ఎగుమతిని భారత్ నిషేధించింది. దీని తర్వాత జూలై 2023లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధించబడింది. ఇదే కాకుండా చక్కెర ఎగుమతి కూడా అక్టోబర్ 2023లో నిర్దేశించబడింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీంతో పాటు భారత్ అట్టా, భారత్ దాళ్లను కూడా మార్కెట్లో తక్కువ ధరలకు అందుబాటులో ఉంచారు. ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ భారత్ తన మిత్ర దేశాలైన ఇండోనేషియా, సెనెగల్, గాంబియాలకు బియ్యం అందించిందని పీయూష్ గోయల్ తెలిపారు. ఎగుమతిపై నిషేధం ఎత్తివేసిన వెంటనే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు కిలో ఉల్లిని 19 రూపాయల నుంచి 23 రూపాయల చొప్పున విరివిగా కొనుగోలు చేస్తుందన్నారు. ఉల్లి ధరల పెరుగుదల తర్వాత దాని ఎగుమతి పూర్తిగా నిషేధించబడింది. రీటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ 2023లో 5.69%, 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అసమాన వర్షపాతం కారణంగా గోధుమలు, వరి, చెరుకు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో మైదా, బియ్యం, పంచదార ఖరీదు కావడం మొదలైంది. ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కారణంగా దేశీయ మార్కెట్లో వీటి లభ్యతను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం వీటి ఎగుమతిని వెంటనే నిలిపివేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.